పశ్చిమాసియాలో ఏ మాత్రం ఉద్రిక్తతలు తగ్గలేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పోరు తీవ్రమైంది. లేటెస్ట్ గా 2 అమెరికా ఫైటర్ జెట్లని ఇరాన్ కూల్చివేసింది. F-35, F-15 జెట్లను పేల్చేశామని ఇరాన్ ప్రకటించింది. F-15 విమానంలోని 2 అమెరికన్ పైలట్లు మిస్ అయ్యారు. పైలట్లు కనిపిస్తే కాల్ చేయండంటూ తమ సైన్యానికి ఇరాన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. తమ భూభాగంలోకి వచ్చిన అమెరికా యుద్ధ విమానాన్ని తమ సైన్యం పేల్చేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. సెంట్రల్ ఇరాన్ గగనతలంలో కూల్చేశామని IRGC చెబుతోంది. ఇప్పటి వరకు అమెరికా మాత్రం దీన్ని ధృవీకరించలేదు. మార్చి 19న కూడా ఇలాంటి ప్రకటనే చేసింది ఇరాన్. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ ఇప్పటి వరకు 2 F-35 ఫైటర్ జెట్స్ ని కూల్చేసింది. మార్చి 22న తమ జెట్లు కూలలేదని అమెరికా చెప్పింది. లేటెస్ట్ గా ఇప్పుడు మరోసారి ఇరాన్ 2 జెట్లని కూల్చేశామని చెప్తోంది. ఇరాన్ క్లెయిమ్స్ పై ప్రపంచ దేశాలన్నీ కూడా నిశితంగా గమనిస్తున్నాయి. ఫైటర్ జెట్ కూల్చివేత వార్తల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. ఇక అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. హార్మోజ్ జలసంధిని తెరవాలని, సంధి చర్చలకు సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్కి అనేక సార్లు వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ మాటల్ని ఇరాన్ లెక్క చేయట్లేదు. అమెరికాలో లేటెస్ట్ గా ఆర్మీ చీఫ్ జనరల్ ని పదవి నుంచి తొలగించారు. దీంతో అగ్రరాజ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.